మాతాకి ఒకసారి అందరు సైలెంట్ ఉంటే ఇప్పుడు దాకా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు విక్రమన్న గారు చెప్పినట్టుగా ఈ కార్యక్రమం దిగ్విజయం చేసి అల్పాహారం దగ్గరకు వచ్చింది కాబట్టి అందరూ కూడా ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి నల్గొండ గద్దారుగా నరసన్న గారు ఆయన గానంతో ఈ ముగింపు కార్యక్రమాన్ని ముగించాల్సిందే కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇందాక నేను చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ఆయన గొంతు వినని లీడర్ ఉండరు, ఆయన గొంతు లేని సభ ఉండదు. ఏ కార్యక్రమం చేసినా, ఏ ముఖ్యమంత్రి చేసినా, ప్రతిపక్షాలు చేసినా అన్ని కూడా ఆయన గొంతుతోటి ప్రారంభించుకున్నటువంటి ఆ గొంతు అది నల్గొండ గద్దారుగా నామకరణం చేసుకుని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి శిష్యునిగా ఆయన చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. మన ప్రాంతంలో, మన చుట్టుపక్కల, మన రాష్ట్రంలో ఉండేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. వారిని మన్సూరాబాద్ వాకర్స్ అసోసియేషన్ ఇక్కడ గేట్ అందరూ కూడా పిలిచి అభినందించి సత్కారం చేసేందుకు వారి కమిటీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా